హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చోటాసా కిచెన్. ఈరోజు చాలా ఈజీ బ్యాచిలర్ స్టైల్ చేసుకునేలాగా టమాటా పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు, ఆనియన్ పీసెస్, ఆనియన్ కట్ చేసుకోవాలి, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, టర్మరిక్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లోకి ఇవి కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేద్దాం లైన్గా 1 by 1. కొంచెం చింతపండు, అది కూడా వేసేసుకుందాం గింజలు లేకుండా. కొంచెం ఆయిల్ వేద్దాం. ఇంతలోపు మనం ఈ పోపుకి ఏమేమి కావాలో చూడండి. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి. పప్పు అయితే ఉడికించేసుకున్నామండి. ఇంకా తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. సో పక్కన పోపు కూడా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పోపు ఇందులో వేసేద్దాం. మన టేస్ట్ టొమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా, ఎంత బాగా చేసుకున్నామో. కలర్ఫుల్గా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మన టొమాటో పప్పు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.